హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంపీ రాజేష్. ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్ పార్ట్ టైంగా ర్యాపిడో, ఓలా, స్విగ్గీ చేస్తారో వాళ్ళకి ఒక సూపర్ టెక్నిక్ చెప్పడానికి అని చెప్పి వచ్చిన. ఈ టెక్నిక్ పక్కా ఉపయోగపడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. లాంగ్వేజ్ మనం ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి. నార్మల్ బయట మనం వెళ్తే కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి ఓన్లీ బేసిక్స్ నేర్పుతూ ఉంటారు. ఏది పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవన్నీ చెప్తారు. కానీ ప్రాక్టికల్గా మనం ఒకరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే కానీ మనకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం ఎలాగో పార్ట్ టైంగా ర్యాపిడో, ఓలా చేస్తున్నాం. సో దీంట్లో మనం ఎలా మన లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ర్యాపిడోలో హిందీ కస్టమర్స్ పడుతూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కానీ అండ్ మన స్టేట్లో ఉన్న ముస్లిం సోదరులు కానీ పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలుగు వచ్చినా సరే మనం వాళ్ళతోటి హిందీలోనే ఇంటరాక్షన్ అవ్వాలి. సార్ మే ఇదర్ వెయిట్ కర్రాం ఆప్ కిదరే అని చెప్పి అలా స్టార్ట్అప్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా కూడా మనతో ఫ్రీగానే ఉన్నారు అనుకో, వాళ్ళతో కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. సార్ ఆప్ కితే సాల్ సే ఇదర్ రేరా, ఆప్ క్యా కామ్ కర్తే హో అని చెప్పి అట్లా చిన్న చిన్నగా మాట్లాడుతూ కన్వర్సేషన్ బిల్డప్ చేస్తే వాళ్ళు మాట్లాడిన పదాలను మనం అబ్జర్వ్ చేస్తూ మనం ఎలా మాట్లాడాలి, కన్వర్సేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేర్చుకొని మనం అట్లా లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఇంగ్లీష్ కూడా ఇప్పుడు మాదాపూర్ సైడ్ అటు సిటీ సైడ్ మనకు చేసుకున్నట్టయితే అటు సైడ్ ఎక్కువ శాతంగా అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి, తమిళనాడు నుంచి, వేరే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ మన ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ శాతంగా ఇంగ్లీషే మాట్లాడతారు. వాళ్ళకు వేరే లాంగ్వేజ్ అంత గ్రిప్ ఉండదు. సో అప్పుడు వాళ్ళతో మనం ఇంగ్లీష్తోనే కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు ఇంగ్లీష్, తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు, తెలుగు, హిందీ రాదు. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. నాకు అలా డైలీ ఒకరన్నా పక్క నాకు తమిళనాడు వాళ్ళు పడుతూ ఉంటారు. సో వాళ్ళతో నేను ఇంగ్లీష్లోనే కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాను. సార్ అరైవ్డ్ లొకేషన్, వేర్ షుడ్ ఐ వెయిట్, హౌ మచ్ టైమ్ యూ విల్ టేక్ అని చెప్పి అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మంచిగానే, వాళ్ళు సాఫ్ట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు మంచిగానే బాగా మాట్లాడతారు. మనతో కన్వర్సేషన్ బిల్డప్ చేసినా కూడా ఫ్రీగానే ఉంటారు. నేను ఇట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా అని చెప్పినా కూడా వాళ్ళు ఓకే అని చెప్పి మనతో కన్వర్సేషన్ మంచిగానే బిల్డప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎలా పదాలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేసుకొని మనం వాటిని సెంటెన్స్ ఫామ్ చేసుకుంటూ మనం కూడా మన లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎలాగో ఫ్యూచర్లో స్టూడెంట్స్ మీరు పార్ట్ టైం చేస్తున్నారు, తర్వాత పక్క మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సింది. అక్కడ మనకు పక్క మ్యాండేటరీగా హిందీ, ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. అంటే టెలికామ్ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా కూడా పక్క ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో తీసుకుంటారు కాబట్టి మీకు ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. సో మీరు అలా ఫోకస్ చేసుకొని మీ ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు పక్కా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పార్ట్ టైంగా చేసే సోదరులకు అందరికీ షేర్ చేయండి.